బయట వర్షం అయితే పడుతుంది. ఏదో ఒక స్నాక్ చేసుకుంటే బాగుంటుందని నేను ఒక స్నాక్‌ని ప్రిపేర్ చేశాను. అదే కార్న్ ఆనియన్ పకోడా. ఈ పకోడా అయితే చాలా బాగుంది. మధ్య మధ్యన స్వీట్ కార్న్ తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. దీన్ని మీరు వెంటనే ట్రై చేయండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు బంధన్స్ కిచెన్. ముందుగా ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక కప్పు వరకు ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకొని దాన్ని వేడి నీటిలో వేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. మీరు ఒకవేళ ఫ్రెష్ కార్న్ తీసుకున్నట్టయితే మాత్రం ఫ్రెష్ కార్న్ని ఉడకబెట్టి వాడుకోవాలి. లేదంటే ఉడకబెట్టిన స్వీట్ కార్న్ని మిక్సీలో వేసి ఒక తిప్పి ఆ పేస్ట్ని కూడా మనం ఈ రెసిపీకి వాడుకోవచ్చు. తరువాత ఇక్కడ నేను 3 ఉల్లిపాయలను అయితే తీసుకుంటున్నాను. ఒక కప్పు స్వీట్ కార్న్కి 3 ఉల్లిపాయల వరకు తీసుకున్నాను. ఈ 3 ఉల్లిపాయలని బాగా క్లీన్ చేసి పైనున్న తొక్క తీసేసి ఈ విధంగా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ ఎక్కువగా ఉండాలనుకుంటున్నాను కాబట్టి స్వీట్ కార్న్ని ఒక కప్పు వరకే వేసుకున్నాను. లేదంటే కప్పున్నర వరకు కూడా వేసుకోవచ్చు. కట్ చేసిన ఉల్లిపాయలన్నీ ఒక బౌల్లో వేసి చేతితో నలుపుతూ ఉంటే ఈ విధంగా స్లైసెస్ లాగా అయిపోతాయి. ఆ తర్వాత కొద్దిగా బాగా కడిగిన కరివేపాకుని, కొత్తిమీరని, మీరు తిన్న కారం బట్టి పచ్చిమిరపకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత స్వీట్ కార్న్ని కూడా ఇప్పుడు వేసుకోవాలి. తర్వాత మొత్తానికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. తర్వాత కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా జీలకర్రని కానీ వామును కానీ తీసుకొని ఈ విధంగా నలిపి ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మనం వేసుకున్నవన్నీ బాగా కలిసేలాగా మొత్తం అంతటినీ బాగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం పిండిని యాడ్ చేసుకోవాలి. 3/4 కప్పు వరకు శనగపిండిని, 4 స్పూన్ల వరకు వరిపిండిని వేసి ఎటువంటి నీళ్లు కూడా వేయకుండా కలుపుకోవాలి. ఉల్లిపాయలో తేమ అనేది ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ ఎటువంటి వాటర్ని యాడ్ చేయనవసరం లేదు. ఒకవేళ మరీ గట్టిగా కానీ ఉంటే లైట్గా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారాన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలి. దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ని వేడెక్కనివ్వాలి. మనం వేసిన ఆయిల్ వేడెక్కిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పకోడీ ముద్దలో నుంచి కొద్దిగా ఈ విధంగా తీసుకొని పకోడీలాగా వేసుకోవాలి. వేసిన వెంటనే కలపకుండా ఒక నిమిషం పోయిన తర్వాత వీటిని స్పూన్తో ఈ విధంగా ఫ్లిప్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుంటే కార్న్ ఆనియన్ పకోడా అయితే రెడీ అయిపోయింది. ఈ పకోడా అయితే హాట్గా చాలా బాగుంటుంది. దీన్ని మీరు వెంటనే ట్రై చేయండి. సాస్తో కానీ పుదీనా చట్నీతో కానీ తింటే చాలా బాగుంటుంది. ఈ స్నాక్ని మీరు వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.